ఏంటి రాఘవ, ఏదో విషయం చెప్పాలి, తొందర రమ్మని చెప్పినావు. అవును, నిన్న జానకి కాల్ చేసి మాట్లాడింది. అవునా, మళ్ళీ ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా లేకపోతే నార్మల్గా చేసిందట్నా? చేసింది. జనరల్గా నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా అని తెలుసుకోవడానికి ట్రై చేసింది, కానీ నేనే ఫోన్లు చేయక ఏం చేయక అని చెప్పి అవాయిడ్ చేసిన. అవునా, ఏంటి మరి జానకి ఇంకా నేను మర్చిపోలేదట్నా? అట్లని కాదు, కానీ డైరెక్ట్ చెప్పేసిన నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు, మళ్ళీ మన ఇద్దరం మాట్లాడుకుని ఎవరన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది, నువ్వు నాకు మళ్ళీ కాల్ చేయకని చెప్పి బ్లాక్ చేసి కట్ చేసేసినాయి. అవునా, మంచి పని చేసినావు. కానీ అట్లా అన్న తర్వాత తను ఏమన్నా అందా? నాకు కూడా తన మాటలలో కొంచెం బాధగా అనిపించింది, కానీ మనమైతే మనం ఇచ్చే క్లారిటీ ఇచ్చేయాలి కదా. సరే రాఘవ, ఇప్పటికే ఆ అమ్మాయి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండవు. అవును, జాగ్రత్తనే ఉంటా. అప్పుడు అంటే ఏదో తెలియక తప్పు చేసిన, కానీ ఇప్పుడు తెలిసి మళ్ళీ తప్పు ఎట్లా చేస్తా, అందుకే తన నెంబర్ బ్లాక్ చేసేసిన. సరే దివ్య, నేనైతే ఇప్పటివరకు నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం నీకు చెప్తున్నా, నువ్వు చూస్తున్నావు, నువ్వైతే తప్పుగా అర్థం చేసుకోవట్లేదు కదా. నేనేం తప్పుగా అర్థం చేసుకుంటా రాఘవ, ఒక ఫ్రెండ్ లాగా నువ్వు నన్ను నమ్మినావు, నిన్ను నమ్మినా, అందుకే అన్ని షేర్ చేసుకుంటున్నావు. ఓకే దివ్య, కానీ జానకి విషయంలో మాత్రం నువ్వు నీకే తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఫ్రెండ్స్ అంటున్నావు, మళ్ళీ థ్యాంక్స్ అంటున్నావు. ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ ఉంటాయా? సరే అన్న, నువ్వైతే సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకొని పోరాదు. అట్లనే పేపర్ కూడా తీసుకురా అన్న, పేపర్ కూడా రాసుకుంటా. సరే బిడ్డ, మరి కోడలు ఎట్లయినా చేసుకొని అన్నది కదరా, మరి బయట సంబంధాలు చూసుకుందామా బిడ్డ మనం? ఇప్పుడు పెళ్ళి ఇట్లా నాకు ఇంట్రెస్ట్ లేదే అమ్మ, బయట సంబంధాలు ఎవరు చూస్తారే? రాజక్క ఫోన్ చేసింది బిడ్డ, వాళ్ళ ఊళ్ళో అమ్మాయి ఉన్నదట, నీకు చూస్తుందట. నాకు ఇప్పుడు పెళ్ళే వద్దని చెప్పేసి అన్న కదమ్మా, నువ్వు మళ్ళీ సంబంధాలు చూస్తా అంటావు. ఇక మరదలు చేసుకొని అన్నదని దాని గురించే బాధపడుకుంటుంటావారా? ఇక బయట సంబంధాలు చూసుకుంటే ఏదో ఒక్కడి కుదురుతుంది రాదు. ఏమోనే అమ్మ, ఇక బయట సంబంధాలు చూసుకుంటే నాకు నచ్చలేదే. మన మామ ఉన్నాడు కదా, మన మామకి చూస్తే మామ బాధపడతాడు. నువ్వు సరే అనరా, నేను మామతో ఒక ముచ్చట చెప్తా, ఇది వరకే చెప్పించిండ్రా నేను. అవునా అని? సరే, ఒకసారి అయితే మామకు ఫోన్ చేసి మాట్లాడు, ఆ తర్వాత ఆలోచించిన. హలో అక్క. తమ్ముడా, కోడలతోటి మాట్లాడుతానన్నావు కదా, మరి మాట్లాడినావా? ఏమన్నది? మాట్లాడు చూసినా అక్క, కానీ విద్య ఎంత చెప్పినా ఇంటలేదే. సరే తమ్ముడా, ఇక దాన్ని బలవంతం పెట్టకు, దానికి ఇష్టం లేనప్పుడు అల్లు చూస్తాం, బయట సంబంధాలు చూస్తాను. ఇక వానికి ఏజ్ అయింది కదా. ఇక అయ్యో అవునానక్క, నా అల్లుడికి బయట సంబంధం చూసే గది పట్టిందానే. అదే తమ్ముడా, రాజవస్తం ఫోన్ చేసింది, అక్కడ అమ్మాయి ఉన్నదని. నీకు తెలిసిన కన్నా నువ్వు చూడు. సరే అక్క, నా బిడ్డ నీ కోళ్ళు అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను. నువ్వేం బాధపడకు తమ్మి, ఎవరో బాకుంటే వాళ్ళకే అవుతుంది. నా కొడుకు బాకి లేదు కాబట్టి అది అట్లా చేస్తాను. సరే అక్క, ఇక దాని ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తామే? నువ్వు చేసే ప్రయత్నం అయితే నువ్వు చేయి, నేను చేసే ప్రయత్నం నేను చేస్తా. సరే తమ్మి. అయ్యో, నా అల్లుడే నా మేనల్లుడే నా అల్లుడు అవుతాం అనుకున్నా, ఇటువంటి పరిస్థితి వచ్చాయి.